ఈయన ఏమంటారంటే మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నిన్న గాంధీ భవన్లో రుణమాఫీ పూర్తయినాకనే రైతు భరోసా వేస్తా అని చెప్తూ ఇంకో 20 లక్షల మందికి మాఫీ చేయాలని చెప్తా ఉన్నారు. అంటే వీళ్ళంతల వీళ్ళే ప్రధానమంత్రి మహారాష్ట్రలో చేసినటువంటి ఏదైతే విమర్శ ఉన్నదో దానికి ఆగమాగం అయ్యి లెటర్ రాసి పంపించినటువంటి మన ముఖ్యమంత్రి ఏదైతే లెటర్ రాసినప్పుడు డీటెయిల్స్ ఇచ్చిండో దాని ప్రకారంగా ఆయనేమో మేము చేసేసినామని చెప్పడానికి లెటర్ రాసి పంపిండు. మొదటి విడత ఇంత అయింది, రెండో విడత ఇంత అయింది, మూడో విడత ఇంత అయిందని. ఈయన ఏం చేసిండంటే ఆయన మొదటిగా మోసం చేసిండు. సగం మందికి అయింది, 50% మందికి అయింది, 20 లక్షల మంది ఇంకా వెయిట్ చేస్తున్నారు, వాళ్ళకు కూడా అయిపోతుందని చెప్పగానే ఇక చేసింది గింతే అని చెప్పడానికి ఇక బయటకు వచ్చింది అసలు వార్త. ఇక్కడ సగం మందికే మాఫీ అయిందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పింది, క్లారిటీ వచ్చేసింది. ఇది మొదటి నుంచి మనకు తెలిసిన లెక్కనే, వాళ్ళు చెప్పేది ఏంలే, రైతులే చెప్తా ఉన్నారు అసలు అయితలేదని చెప్పి. దీంతో పాటు ఇక మాఫీ పైన మీరు చెప్పింది ఏంది, చేసేది ఏందని బీజేపీ వాళ్ళు అడుగుతా ఉన్నారు. ఇక చూడండి, ఇక సీఎం రేవంత్ రెడ్డి ఇవన్నీ కూడా అబద్ధాలే. మహారాష్ట్రలో కాంగ్రెస్కి మేలు కోసమే ప్రధానికి సీఎం లేక ఏలటి మహేశ్వర్ రెడ్డి ఏమంటా ఉన్నాడంటే, బీజేపీ ఎల్పీ నేత లెజిస్లేటివ్ పార్టీ నాయకుడు ఏమంటా ఉన్నాడంటే రుణమాఫీపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తున్నవన్నీ కూడా అబద్ధాలేనని బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి మండిపడ్డారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్కు మేలు చేసేందుకే ప్రధాని మోదీకి సీఎం లేఖ రాశారని విమర్శించారు. ఈ మేరకు సోమవారం ఆయన సీఎంకు రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాశారు. ప్రధానికి సీఎం రేవంత్ రెడ్డి లేఖ రాసిన లేఖను తాము ఖండిస్తున్నట్టు చెప్పారు. రుణమాఫీపై అసలు కాంగ్రెస్ చెప్పిందేంటి, చేసిందేంటి, వాస్తవాలపై బహిరంగ చర్చకు రావాలి అని సవాల్ విసిరారు. లేఖలోని అంశాలపై బహిరంగ చర్చకు తాము సిద్ధమని తేదీ, వేదిక ఖరారు చేయాలని రేవంత్ రెడ్డికి సవాల్ చేశారు. రుణమాఫీ చేయలేదని ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలు మహారాష్ట్రలో తమ విజయావకాశాలను దెబ్బతీస్తాయని కాంగ్రెస్ అధిష్టానం గ్రహించి ఆదేశిస్తేనే ప్రధానికి ఆగమేఘాల మీద రేవంత్ రెడ్డి లేఖ రాశారని ఆరోపించారంటూ, మీరు అక్కడ విజయావకాశాలు తగ్గుతాయేమో అనే ఒక భావనకు వచ్చిన తర్వాత అనవసరంగా ఇది మనకు నెగిటివ్ అవుతుంది, పాజిటివ్ కాకపోగా. యాక్చువల్గా పాజిటివ్ కావాలి. ఇంతమంది ఇన్ని లక్షల మందికి రైతు రుణమాఫీ చేసినామని చెప్పుకుంటే పాజిటివ్ కావాల్సింది. ప్రధాని మోదీ అసలు వాళ్ళు చెప్పింది ఏంది, చేసింది ఏంది అని అడిగేసరికంటే చేయలేదు, మోసం చేసింది, మోసపూరిత హామీలని ఇక్కడ తెలంగాణలో అని చెప్పి అక్కడ చెప్పడం చేత అక్కడ విజయావకాశాలు దెబ్బతింటాయనే భయంతో ఇక డైరెక్ట్గా కాంగ్రెస్ అధిష్టానమే రేవంత్ రెడ్డికి ఆదేశించిందట, బాబు నువ్వు చేసింది ఎంతనో చేసిన కాడికి లెక్కలు చెప్పి కనీసం ఒక బహిరంగ లేఖ రిలీజ్ చేయమని చెప్తే ఆ లేఖలో ఆయన చెప్పింది ఇంకా ఎంతమంది ఉన్నారని చెప్పలే. మేము రుణమాఫీ పూర్తి చేస్తా ఉన్నాం, అందులో మీరు మాట్లాడిన మాటలన్నీ తప్పుడు మాటలు, పైగా మేము మొదటి విడత ఇంత, రెండో విడత ఇంత, మూడో విడత ఇంత అని ఒక లెక్కలు చెప్పి ఫైనల్గా మేము ఇన్ని వేల కోట్లు ఇన్ని లక్షల మందికి చేసినాము అని చెప్పి గొప్పగా లెటర్ రిలీజ్ చేస్తే ఈయన మంత్రి ఏం చేసినాడో మనం చూసినాం. సరే, ఇప్పటికీ వీళ్ళు అక్కడ అది నెగిటివ్ కాకూడదని చెప్పారు, కానీ పాజిటివ్ కాకపోగా నెగిటివే ఎక్కువైంది. ఎందుకు తెలుసా, అసలు సగమే చేసారని చెప్పి ఈయన చెప్పి డైరెక్ట్గా ఓపెన్ చేసేసాడు దాన్ని. ఇది రైతులందరికీ తెలుసు, కానీ ఈ విషయం ఇప్పుడు రేపు మహారాష్ట్రకు తెలియదా? ఈ బీజేపీ నాయకులు అక్కడ చెప్పరా మళ్ళా? ఇవి అదే జరిగింది. అయితే కాంగ్రెస్ అన్ని పచ్చి మోసాలు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలంగాణలో కాంగ్రెస్ చెప్పేవాడిని అబద్ధాలేనని, ఆ పార్టీ అంటేనే పచ్చి మోసమని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ధ్వజమెత్తారు. అంకెల గ్యారెంటీలతో ప్రజలను నిట్టనిలువునా మోసం చేస్తున్నదని, రుణమాఫీ అంశమే అందుకు నిదర్శనమని సోమవారం ప్రకటనలో పేర్కొన్నారు. అసలు తెలంగాణలో పంట రుణాలు తీసుకున్న రైతులెందరూ, 2 లక్షలలోపు రుణాలు ఉన్నవారెందరూ, మాఫీ అయిన వారెందరూ, లెక్కలన్నీ బయట పెట్టాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ చెప్పిన దాంట్లో 3వ వంతు కూడా మాఫీ జరగలేదని తెలిపారంటూ సగమని లెక్క ఆయనే చెప్పిండు. యాక్చువల్గా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 65 లక్షల మందికి ఉన్న రుణాలల్లా 42 లక్షల అకౌంట్లు మాత్రమే తీసుకున్నారు ప్రభుత్వం. అందులో 22 లక్షల అకౌంట్లకే డబ్బులు పడ్డాయి. 18,000 కోట్లు పడాల్సింది ఇంకా 20 లక్షల అకౌంట్లు ఉన్నాయి. వీటికి 2 లక్షల కంటే పైన అంటే మినిమం 18,000 కోట్లు కావాలి, కానీ ఇలా దగ్గర ఉన్నాయి ఖాళీ 13,000 కోట్లే ఉన్నాయి. మరి ఎట్లా సరిపోతాయి అనేది ఇక్కడ లెక్క.